నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బెంగాల్లో రాష్ట్రపతి పాలన తప్పదా? మానభంగానికి అయిన డాక్టర్ అభయ సంఘటనపై అట్టుడిగిపోతున్న పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు దేశవ్యాప్తంగా పౌర సమాజాన్ని కలిచివేశాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై చట్టాన్ని, శాంతి భద్రతలు కాపాడవలసిన వ్యవస్థను కుప్పకూలి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించే పరిణామాలు తలెత్తుతున్నాయి. బీజేపీ నాయకత్వంలో ఆందోళనలు, నిరసనలు ప్రజల్ని మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం అనివార్యం అనిపిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ మార్చి 2024లో సమర్పించిన ఒక నివేదికలో మమతా బెనర్జీ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పట్ల, చట్ట వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసం చాలా ముఖ్యం. కానీ అభయ సంఘటనపై రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతున్న ప్రజాందోళన, హింసాకాండ బట్టి ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం నశించిందని మనకు అర్థమవుతోంది. మమతా బెనర్జీ గద్దె దిగాలని బీజేపీ శ్రేణులు చేస్తున్న ఆందోళనలు, అల్లర్లు అధికార పక్షానికి చెమటలు పట్టిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం బెంగాల్ రాజకీయాలలో మరింత వేడిని పుట్టించింది. బీజేపీ 12 గంటల బంద్ చేయాలని నిర్ణయిస్తే అధికార తృణమూల్ అందుకు నో అని బంద్ను ప్రతిఘటించేందుకు శ్రేణుల్ని సిద్ధం చేయడం రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. మంగళవారం నాడు పోలీసులు నిరసనకారులను తీవ్రంగా అణిచివేసే ప్రయత్నం భయానక పరిస్థితుల్ని సృష్టించింది. పోలీసుల బ్యారికేడ్లు ఛేదించుకుని నిరసనలకు వీధుల్లోకి వస్తున్న వేలాది నిరసనకారులను నిరోధించడానికి పోలీసులు కాల్పులు జరిపారు, బాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళన తీవ్రత శాంతి భద్రతలను పూర్తిగా భగ్నపరిచింది. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడడానికి రాష్ట్రపతి పాలన విధించాలన్నా కూడా అది అంత సులువేం కాదు. రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నమయ్యాయని నిరూపించే బలమైన సాక్ష్యాలు కావాలి. ముఖ్యంగా కేంద్రంలో, రాష్ట్రంలో 2 వైరి పక్షాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో కూడా వేచి చూడాలి.